బనగాలపల్లి నియోజకవర్గంలో పెద్ద గందరగోళం జరిగింది. కొలిమిగుండ్ల మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన లక్ష్మీ నరసింహ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బంధు హల్చల్ చేయడం, విధులు నిర్వర్తిస్తున్నటువంటి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నాడు మదన భూపాలరెడ్డి. అది ఆ విజువల్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యి సంచలనాత్మకమైనటువంటి ఇష్యూ అయ్యింది. ఇది సంచలనాత్మకమైనటువంటి సంఘటన అయింది. దీంతో ఇది కాస్త వైరల్ అవుతా వచ్చినటువంటి పరిస్థితి. క్రమంగా దీని మీద అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇటు బీసీ జనార్దన్ రెడ్డికి కూడా ఆ విషయం ఆయన నోటీసులోకి కూడా వెళ్ళింది. ఆ తర్వాతన అటు పార్టీ వైపు నుంచి దీని మీద వివరణ ఇవ్వమన్నారా లేకపోతే ఆయనే వివరణ ఇచ్చారో కానీ ఒక స్టేట్మెంట్ వైపు నుంచి అందులో పాత్ర ఏంటి, ఎవరిది ఏంటని చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేశారంటున్నారు. ఓవరాల్గా చూస్తే ఈ అంశం మాత్రం అంటే డైరెక్ట్గా గుడి దగ్గర కూడా ఈ రాజకీయాలు ఏంటన్నటువంటి ప్రశ్న వచ్చింది. రెండో వైపున ఇట్లాంటి రాజకీయాలు కరెక్టేనా అన్నటువంటి చర్చ కూడా వచ్చింది. ఇది డైరెక్ట్గా దాడులు లాంటి వ్యవహారం కరెక్టేనా అన్నటువంటి పాయింట్ కూడా చర్చకు వచ్చింది. చివరికి గుడి దగ్గర కూడా రాజకీయాలు చేసుకుంటూ కొట్టుకునేటటువంటి పరిస్థితి అయితే ఎట్లా అన్నటువంటిది ఇప్పుడు తాజాగా మాట్లాడుకుంటున్నటువంటి మాట. దీని మీదన బీసీ జనార్దన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఇది ఆయన పేరుతో రిలీజ్ అయినటువంటి స్టేట్మెంటు. అందులో ఆయన చెప్తున్నది ఏంటంటే కొలిమిగండ్ల అందరికీ నమస్కారం. కొలిమిగండ్ల శ్రీలక్ష్మీ నరసింహ ఆలయ జీర్ణోద్ధరణలో భాగంగా నిన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి కుంభాభిషేకం దివ్య కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జరిగిన వివాదంపై చింతిస్తున్నాను. ఆలయం వద్ద విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్పై చేసుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నాను. విషయం తెలిసిన వెంటనే దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరైనా సరే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశాను. ఇప్పటికే దాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజాప్రభుత్వంలో ఇలాంటి దాడులకి తావులేదు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అధికారుల పట్ల దురుసుగా వ్యవహరిస్తూ కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేస్తుంది. చాలా బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఆ దాడికి సంబంధించిన వైరల్ అయిన కొద్దిసేపట్లోనే